నష్టం జరిగింది అని మీరు కన్జ్యూమర్ కోర్టులో వేసుకుంటే ఆ కన్జ్యూమర్ కోర్టు ప్రెసిడెంట్ మెంబర్లు ఇద్దరు పరిశీలించి మీకు సంబంధించిన నష్టపరిహారాన్ని ఇవ్వగలుగుతారు. ఇప్పుడు కొత్త యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వితిన్ 6 months లోపలే మీకు జడ్జిమెంట్ వస్తుంది. అయితే ఇలాంటి కోర్టులు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నాయి, స్టేట్ లెవెల్లో ఉన్నాయి, నేషనల్ లెవెల్లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్లో 1 crore వరకు నష్టపరిహారం ఇవ్వచ్చు, స్టేట్లో 10 కోట్ల వరకు నష్టపరిహారాన్ని ఇవ్వచ్చు, నేషనల్ 10 crore అబోవ్. అంటే జనరల్గా మనం నెగ్లిజెన్స్ను ప్రివెంట్ చేసుకోవాలని కనుక ఉంటే మనం ఎప్పుడైనా ఏదైనా సర్జరీ చేసినా ఏదైనా కాస్ట్లీ ఈ ఇన్వెస్టిగేషన్ రాసినా కానీ మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం నేర్చుకోవాలి. దానివల్ల మీకు కూడా అవగాహన వస్తుంది, రియల్గా ఈ టెస్ట్ అవసరమా. ఇప్పుడు అబ్డామినల్ పెయిన్ ఉన్నదనుకోండి, గవర్నమెంట్లో 100 కేసులు అబ్డామినల్ పెయిన్ పోతే దాంట్లో 2-3 కూడా ఆపరేషన్లు కావు. అదే ప్రైవేట్కి పోతే అపెండిక్స్ అని అది అట్లా అని ఒక 10-20 దాకా ఆపరేషన్లు జరుగుతుంది. అపెండిసైటిస్ ఉన్నా కానీ అది మెడికల్ ట్రీట్మెంట్ వల్ల కూడా నయం చేయొచ్చు, కానీ అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఆపరేషన్ రియల్గా అవసరమా కాదా, ఆపరేషన్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని కూడా ఒక వాళ్ళ ఆ డాక్టర్ని బట్టి ఉంటుంది అన్నట్టు. కానీ రియల్గా ఆ అనవసరంగా నేను ఆపరేషన్ చేస్తే మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు. కేస్ షీట్లో అన్ని దానికి సంబంధించిన మెటీరియల్ ఉంటాయి. సో డాక్టర్లు నిజానికి చాలా పవిత్రమైనటువంటి ప్రొఫెషన్. అందుకే వైట్ కోట్ అనేది ఇవ్వబడుతుంది. సేవింగ్ ఏ హ్యూమన్ లైఫ్ ఈజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్. అంటే ఒక పేషెంట్కు మనం ఆయన యొక్క బాధ నుంచి విముక్తి చేయడం అనేది మెడికల్ ప్రొఫెషన్ యొక్క బాధ్యత. సో దేర్ ఈజ్ నో గ్రేటర్ జాయ్ దాన్ సేవింగ్ ది హ్యూమన్ లైఫ్. సో ఈ యొక్క ప్రొఫెషన్ని మనం కాపాడుకొని ప్రజారోగ్యానికి మనం బాధ్యులుగా ఉండాలి. అయితే ఇటీవల గవర్నమెంట్ కూడా చట్టాలు తీసుకొచ్చి కేవలం విద్యావంతులకే కాకుండా సీట్లు అమ్మడం కూడా పెట్టడం వల్ల ఇది కొంచెం డైల్యూట్ అవుతుంది. అది గవర్నమెంట్ పాలసీలకి చేస్తే మళ్ళీ మనం ప్రజారోగ్యాన్ని మనం పొందవచ్చు. సో ప్రతి డాక్టర్ యొక్క ప్రొఫెషన్ యొక్క డిగ్నిటీ అనేది కాపాడాలి. దెర్ ఈజ్ నో గ్రేటర్ జాయ్ దాన్ సేవింగ్ ది హ్యూమన్ లైఫ్స్. ఏ యొక్క ఐశ్వర్యము మీకు రాదు, ఈ యొక్క పేషెంట్ యొక్క హ్యాపీనెస్సే మీకు ధనము, ఐశ్వర్యము. మీకు ఆధారపడిన పిల్లలు అందరు కూడా ఐశ్వర్యం ఉండాలంటే మీరు న్యాయపరంగానే ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ సార్.